హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 4 BHK అపార్ట్మెంట్ యొక్క వైరింగ్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుండి అంటే కింద సెల్లార్ నుండి ఫస్ట్ ఫ్లోర్ కానీ, సెకండ్ ఫ్లోర్ కానీ, థర్డ్ ఫ్లోర్ కానీ, ఫోర్త్ ఫ్లోర్ కానీ, ఫిఫ్త్ ఫ్లోర్ కానీ మనకి మెయిన్స్ అనేది ఏ విధంగా రన్ చేసుకోవాలి. అలాగే లోపల ఫ్లాట్లో మీకు 4 BHK ఫ్లాట్ అని చెప్పాను కదా, 4 BHK ఫ్లాట్కి మనకి లోపలికి మెయిన్ బోర్డు దగ్గరికి మెయిన్స్ అనేది ఏ విధంగా రన్ చేసుకోవాలి. అలాగే మనకి రూమ్స్లో ఎక్కడెక్కడ పాయింట్స్ వస్తాయి, ఎక్కడెక్కడ మనకి కంప్యూటర్ బోర్డు వస్తుంది, ఎక్కడెక్కడ మనకి 2-way కనెక్షన్ బోర్డ్స్ వస్తుంది అనేది, అలాగే బాత్రూమ్ బోర్డు అనేది ఎక్కడ వస్తుందో అనేది మీకు మెజర్మెంట్స్ చెప్తాను. అలాగే ఎంత హైట్లో బోర్డ్స్ అనేది పెడతాము, ఎక్కడ ఏ బోర్డు అనేది వాడతాము, 2 మోడలర్ ఎక్కడ వాడతాము, 8 మోడలర్ ఎక్కడ వాడతాము, 6 మోడలర్ ఎక్కడ వాడతాము అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది రిక్వెస్టెడ్ వీడియో. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు నన్ను, అన్న అపార్ట్మెంట్ వైరింగ్ ప్లాన్ గురించి చెప్పండి, అపార్ట్మెంట్కి ఏ విధంగా మెయిన్స్ తీసుకువెళ్తారు గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్కి, ఇవన్నీ అడిగారు. అవన్నీ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా నేను రీసెంట్గా చేసినటువంటి అపార్ట్మెంట్ ప్లానింగ్కి గాళ్ళు కొట్టి పైపులు పెట్టడం అయితే పూర్తయింది, ఇంకా వైరింగ్ అయితే చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ప్లానింగ్ అనేది అర్థమైంది అనుకోండి. తర్వాత మనకి పిఓపి సీలింగ్ అనేది ఛానల్స్ వేస్తారు కదా, ఐరన్ ఛానల్స్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు సీలింగ్ వైరింగ్ చేసుకుంటాం. సీలింగ్ వైరింగ్ చేసుకున్న తర్వాత సీలింగ్లో నుండి మీకు మెయిన్స్ అవన్నీ 1 ఇంచ్ 4-way బాక్స్లు అవన్నీ వేసుకుని 1 ఇంచ్ పైపులన్నీ మనం రన్ చేసుకుని అప్పుడు మనం స్ప్రింగ్ తోసుకుని వైరింగ్ అనేది చేసేసుకుంటాం. ఓకేనా. ఇంకా ప్రజెంట్ అయితే గాళ్ళు కొట్టేసాం, ప్లాస్టింగ్ అయిపోయింది, పెయింట్లు కూడా అయిపోయింది. అంటే వాల్ కేర్ అనేది సింగిల్ కోటింగ్ అనేది పెట్టేశారు. ఇవి మీకు ఎక్కడెక్కడ ఏమేమి బోర్డ్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా ఇవి మీకు కేబుల్ డక్ట్స్ అంటారు. ఇది కేబుల్ డక్ట్స్లో మీకు ఏమవుతుందంటే పైప్స్ అనేది రన్ చేసుకుంటాం. ఏ ఫ్లాట్గా ఆ ఫ్లాట్ మనం పైప్స్ అనేది రన్ చేసుకుంటాం. నేను ఇక్కడ 5 పైపులు అనేది పెట్టాను చూడండి. మొత్తం మీకు ఒక పక్కన 5 ఫ్లాట్లు, ఒక పక్కన 5 ఫ్లాట్లు అయితే వస్తాయి ఈ అపార్ట్మెంట్లో. మీకు ఇవి స్టెప్స్, ఈ స్టెప్స్ నుండి కేబుల్ డక్ట్స్ నుండి వస్తుంది. ఇది మీకు లిఫ్ట్, ఇది పక్కన మీకు సెంటర్లో లిఫ్ట్ ఉంటుంది. ఇలా మీకు 5 ఫ్లోర్లు అయితే ఉంటుంది. మా కాకినాడలో ఉన్నటువంటి బిల్డింగ్ ఏ ప్లానింగ్ అయినా సరే 5 ఫ్లోర్ల వరకే ఉంటుంది పర్మిషన్ అనేది. తర్వాత మీకు ఈ పక్క ఫ్లాట్లకి కేబుల్ డక్ట్, అది మీకు కింద పైపులు అయితే ఉంటాయి. మీకు అక్కడ ఒక 5 పైపులు జంపర్ అయితే నేను కొట్టి బయటికి పెట్టాను చూసారు కదా, అందులో మనం బెండ్లు అయితే పెట్టుకుని పైప్ లైనింగ్ అయితే చేసుకుంటాం. ఇలా మీకు ఈ కేబుల్ డక్ట్స్ ద్వారా మీకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోతుంది. తర్వాత మీకు ఒక ఫ్లాట్ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు అక్కడ పైపులు అనేవి చూసుకోవచ్చు. తర్వాత బయట 2 మోడలర్ బోర్డులు అయితే పెట్టాను చూడండి. ఒకటి బెల్ బోర్డు, ఒకటేమో మీకు వీడియో కెమెరా బోర్డు, అది ఇంకొకటేమో మెయిన్ బోర్డుకి పవర్ సప్లై అనేది ఏ విధంగా లాక్కొచ్చామనేది ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ బోర్డ్ అనేది ఎక్స్ప్లెయిన్ అయిపోతే తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది. మెయిన్ బోర్డు నుండి మనం ఒక 4 పైపులు అయితే జంపర్ కొట్టాను చూడండి మెయిన్ బోర్డు వెనకాలకి. ఇది దేవుడి గది. ఈ దేవుడి గదిలో నుండి మీకు ఇలా కిచెన్లోకి అయితే వచ్చింది. కిచెన్లో నుండి ఇక్కడ మీకు రెడ్ కలర్ టేబుల్స్ ఉన్నాయి చూసారు కదా, అది మీకు కేబుల్ డక్ట్స్లోకి అయితే వెళ్తుంది. ఇది మీకు ప్లానింగ్. ముందుగా మనం ఎంట్రన్స్ హాల్లోకి వస్తే ఇది మీకు 6-way TPN మెయిన్ బోర్డు, ఇది 3 phase లెగ్రాండ్ మెయిన్ బోర్డు. మీకు 15 1 ఇంచ్ పైపులు అయితే నేను సీలింగ్లోకి పెట్టాను చూడండి. ఒక 11 పైపులు మెయిన్ సీలింగ్లోకి ఉన్నాయి, ఒక 4 పైపులు మెయిన్స్ కింద అయితే వెనక్కి పెట్టాను. మీకు ఇక్కడ టీవీ బోర్డు అయితే పెట్టాను చూడండి. ఎంట్రన్స్ 40 mm పైపు, 8 మోడలర్ బోర్డు, 2 మోడలర్ బోర్డు, ఇవన్నీ చూసుకోవచ్చు. మీకు 8 మోడలర్ బోర్డు హైట్ వచ్చేసరికి మీకు 18 అంగుళాలు అయితే ఉంటుంది. టీవీ బోర్డు అనేది హైట్ వచ్చేసరికి మీకు 4.5 feet అయితే ఉంటుంది. ఇవి మీకు వాల్మేర్ పాయింట్లు, ఏసీ పాయింట్ అది చూసుకోవచ్చు. మీకు స్పీకర్ పాయింట్ కూడా ఉంది పక్కన. ఇలా మీకు వాల్ మీద లైట్ పాయింట్, స్పీకర్ పాయింట్, 12 మోడలర్ బోర్డు అయితే ఉంది. ఇక్కడ ఒక స్పీకర్ పాయింట్ ఉంది. అలాగే కింద మీకు ఒక 8 మోడలర్ ఉంది. ఇక్కడ మీకు ల్యాన్ వైర్ అయితే వస్తుంది. అక్కడ మీకు లైట్ పాయింట్ అయితే ఒకటి ఇచ్చాను. ఇది మీకు బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో మీకు 12 మోడలర్ బోర్డు అయితే చూసుకోవచ్చు. 12 మోడలర్ బోర్డు, దాని కింద మీకు 3 మోడలర్ పుట్ ల్యాంపు. ఇక్కడ మీకు లైట్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ ఏమో మీకు 1 ఇంచ్ పైపులు అనేవి వచ్చాయి కదా, మీకు పక్కన లైట్ పాయింట్ ఒకటి. 1 ఇంచ్ పైపుల దగ్గర ఇది 2-way కనెక్షన్ బోర్డు, ఇది 8 మోడలర్ బోర్డు, అంటే మీకు కార్ట్ బోర్డు అంటారు కదా అది. ఇక్కడ ఒక లైట్ పాయింట్ ఉంది వాల్కి. తర్వాత మీకు ఇది వచ్చి మీకు బాత్రూమ్కి 4 మోడలర్ బోర్డు అయితే ఉంటుంది. ఒక పైప్ ఏమో బాత్రూమ్ లోపలికి అయితే వెళ్తుంది, ఒక పైప్ ఏమో మెయిన్స్ పైప్ అయితే ఉంటుంది బయటికి. బాత్రూంలో మనకి ఇంకా గ్రేజర్ అనేది ఎక్కడ వస్తుంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఎక్కడ వస్తుంది ఇంకా చెప్పలేదు.
అందువల్ల ఒక పైప్ అనేది పెట్టేసాం ప్రస్తుతానికి. తర్వాత మీకు ఇది దేవుని గది బయట 2 1 ఇంచ్ పైపులు పైకి వెళ్ళాయి. 6 మడ్లర్ ఒకటి పెట్టాను బయట. అలాగే మీకు లోపల బోర్డులు అయితే చూసుకోవచ్చు. ఒక 4 మడ్లర్ బోర్డు అయితే అక్కడ ఉంది. అక్కడ స్విచ్ సాకెట్, దేవుడి గది లైట్ అనేది అక్కడే వస్తుంది. మీకు పైన మెయిన్స్ పైప్ అయితే ఒకటి ఉంది అక్కడ మీకు. అలాగే ఏసీ పాయింట్ కూడా ఇక్కడ ఒకటి ఉంది చూసారు కదా. అలాగే ఇక్కడ మీకు లైట్ పాయింట్ అయితే ఒకటి ఉంది. మెయిన్ బోర్డు అయితే ఈ విధంగా ఉంది. బయట వైపు ఉంటుంది మెయిన్ బోర్డ్. 4 అంగుళాల గోడ కాబట్టి మొత్తం కొట్టేవలసి వచ్చింది. తర్వాత ఇది మీకు డైనింగ్. ఇది డైనింగ్లో మీకు గోడ మీద ఒక లైట్ పాయింట్ ఉంది. 12 మడ్లర్ బోర్డు అయితే ఒకటి ఉంది. మీకు 2 మడ్లర్ ఉంది కదా, అది మీకు వీడియో కెమెరా అయితే వస్తుంది బయట. అది మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. అలాగే మీకు ఇక్కడ కిచెన్కి సంబంధించినటువంటి 12 మడ్లర్ బోర్డు అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇది మీకు కిచెన్కి సంబంధించింది. ఇక్కడ మీకు కిచెన్లో ఇక్కడ 4 మడ్లర్ వచ్చి అది మీకు ఫ్రిడ్జ్ పాయింట్ అది. అలాగే పక్కన ఉన్నటువంటి 6 మడ్లర్ ఉంది చూసారు కదా కిందకి, అది వచ్చేసరికి మీకు డిష్ వాషర్కి. ఆ చివర ఉన్నటువంటి 2 మడ్లర్ ఏమో మీకు ఆక్వా గార్డ్కి, ఇక్కడ ఉన్నటువంటి 2 మడ్లర్ ఏమో చిమ్నీకి, కింద ఉన్నటువంటి 2 మడ్లర్ ఏమో మీకు గ్యాస్ స్టవ్కి సప్లైకి. అలాగే ఇక్కడ 8 మడ్లర్ కిచెన్ ప్లాట్ఫార్మర్ వచ్చింది. అలాగే మీకు బయట అనేది ఒక 8 మడ్లర్ ఉంది కదా, ఈ 8 మడ్లర్ అనేది వాషింగ్ మిషన్కి అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ఒక లైట్ పాయింట్ కూడా ఉంది. తర్వాత నేను ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి అయితే వచ్చాను చూడండి. ఇంకో బెడ్రూమ్లోకి వస్తే మీకు ఇక్కడ 12 మడ్లర్ బోర్డు ఉంది. కింద మీకు 3 మడ్లర్ పుట్ ల్యాంప్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ మీకు లైట్ పాయింట్, అక్కడ మెయిన్స్కి జంపర్ పైపు, ఇక్కడ మీకు 2 1 ఇంచ్ పైపులు ఉన్నాయి కదా, అవి వచ్చి మీకు కార్డ్ బోర్డ్. ఇది 2-వే కనెక్షన్ బోర్డు. ఇక్కడ ఒక లైట్ పాయింట్ అయితే ఉంది వాల్ పైన. తర్వాత ఇక్కడ ఒక లైట్ పాయింట్, ఇది వచ్చి మీకు ఏసీ పాయింట్. ఇది ఇక్కడ మీకు బాత్రూమ్ బయట 4 మడ్లర్ బోర్డు అయితే ఒకటి ఉంటుంది ప్రతి బెడ్రూమ్కి. ఇది మీకు గ్రేజర్ స్విచ్, బాత్రూంలో సీలింగ్ పాయింట్లు స్విచ్లు అన్నీ బయటే వస్తాయి. మీకు బాత్రూంలో పైకి అయితే ఒక మెయిన్స్ పైప్ అయితే పెట్టని చూసారు కదా, అందులో నుండే మనకి ఇంకా బాత్రూమ్ డ్రాయింగ్ అయితే రాలేదు. అంటే గ్రేజర్ పాయింట్ అనేది చెప్తే మనం దాని ప్రకారం బాత్రూంలో మళ్ళీ చేసుకునే పని ఉంటుంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్కి ఇవన్నీని. తర్వాత ఇక్కడ మనకి 4 బెడ్రూమ్లు బయట చిన్న కారిడార్ కింద అయితే ఉంటుంది కదా, అక్కడ మనకు ఒక 6 మడ్లర్ పెట్టాను, 2 1 ఇంచ్ పైపులు పెట్టాను. అలాగే కిందికి ఒక 3 మడ్లర్ పెట్టాను. వస్తే పుట్ ల్యాంప్ వస్తుంది, లేకపోతే స్విచ్ సాకెట్ వస్తుంది. తర్వాత మిగిలి ఉన్నటువంటి ఇవి 2 బెడ్రూమ్లు. ఇవి ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూము. అలాగే చివరికి వచ్చేస్తే ఇక్కడ ఒక 8 మడ్లర్ పెట్టాను, ఒక 1 ఇంచ్ పైప్ అనేది వేసి. అలాగే 3/4 పైప్ అనేది లైట్ పాయింట్ అనేది పెట్టాను. మీకు సీలింగ్లో కూడా లైట్లు అయితే వస్తాయి. అలాగే పైన మీకు ఇవి మెయిన్స్ పైపులు. ఇవి బెడ్రూమ్లో నుండి బయటికి రావడానికి మెయిన్స్ పైపులు ఇవి. మళ్ళీ మనం ఛానల్ తీసిన తర్వాత మెయిన్స్ కొట్టుకోవాలంటే ఇబ్బంది కదా. తర్వాత ఇంకో బెడ్రూమ్లోకి వస్తే ఇక్కడ మీకు 12 మడ్లర్ బోర్డు అయితే ఉంది. కింద మీకు 3 మడ్లర్ పుట్ ల్యాంప్ అయితే ఉంది. ఇలా పైకి మీకు 1 ఇంచ్ పైపులు 2, పక్కన మీకు మెయిన్స్ పైపులు కూడా చూసుకోవచ్చు. ఇది మీకు 3/4 లైట్ పాయింట్. అలాగే పక్కన ఇది టీవీ కేబుల్కి 1 ఇంచ్ పైప్ అయితే పెట్టాము. అలాగే 40 mm పైప్ HDMI దానికి మీకు 2 మడ్లర్ 8 మడ్లర్ అయితే ఉంటుంది. ఇది మీకు కార్డ్ బోర్డ్. ఇది 2-వే కనెక్షన్కి కార్డ్ బోర్డ్. ఇది మీకు పైపులు 2 1 ఇంచ్ పైపులు. అలాగే ఏసీ పాయింట్ కూడా ఇందులో నుండే ఇచ్చేసాం చూడొచ్చు. ఇక్కడ మీకు ఏసీకి 2 మడ్లర్ మెటల్ బోర్డు పెట్టాను. అలాగే ఇక్కడ మీకు బాత్రూమ్ స్విచ్ బోర్డ్ అనేది 4 మడ్లర్ అనేది వస్తుందని చెప్పాను కదా, ఒక 1 ఇంచ్ పైపు లోపలికి, ఒక 1 ఇంచ్ పైపు బయటికి. ఇలా ఈ విధంగా మీకు మెయిన్ స్విచ్ బోర్డ్స్ అన్ని హైట్ 4.5 హైట్లో ఉంటుంది. 4.5 అడుగుల ఎత్తులో అయితే బోర్డులు అయితే ఉంటాయి. ఇంకా టీవీ దగ్గర బోర్డులు, కంప్యూటర్ బోర్డులు అనేవి మీకు 1.5 ఎత్తులో అయితే ఉంటాయి. పుట్ ల్యాంప్ అనేది ఒక 1 ఫీట్ హైట్లో అయితే ఉంటుంది. తర్వాత ఇది మీకు లాస్ట్ బెడ్రూమ్. ఇది లాస్ట్ బెడ్రూమ్లో మీకు 12 మడ్లర్ బోర్డు, 2 1 ఇంచ్ పైపులు, అలాగే 3/4 పైపు, అలాగే కార్డ్ బోర్డ్ అనేది మీకు ఇలా వాల్ మీద రన్ చేసుకుంటూ వచ్చేసాను చూడండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ పైపు పైకి వెళ్ళింది కదా, వీలైతే ల్యాన్ అనేది తీసుకొస్తాం. అలాగే ఇక్కడ మీకు బాత్రూమ్కి 4 మడ్లర్ బోర్డు. ఇది 4 మడ్లర్ బోర్డు. తర్వాత కింద పుట్ ల్యాంప్కి అయితే పెట్టాను. పుట్ ల్యాంప్ అనేది ఈ పక్కన పెట్టాను ఈ బెడ్రూమ్కి. అలాగే ఇక్కడ వాల్ మీద ఒక లైట్ పాయింట్ ఉంది. అలాగే మీకు లోపల బాత్రూంలోకి అయితే ఒక 1 ఇంచ్ పైప్ అయితే పెట్టడం జరిగింది. ఇలా ఈ విధంగా అయితే. తర్వాత మీకు ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా మీకు టీవీ యూనిట్, ఏసీ పాయింట్ ఇవన్నీ. తర్వాత మీకు ఇక్కడ బయట లోపల బెడ్రూమ్లో మీకు ప్లాస్టింగ్ అయిపోయింది, వాల్ కూర కూడా పెట్టేశారు. ఈ వాల్ కేర్ అనేది పెట్టిన తర్వాత మీకు ఫ్లాట్ అయితే ఈ విధంగా ఉంది. మీకు మెయిన్ బోర్డ్ అది మొత్తం ప్లాస్టింగ్ అంతా అయిపోయింది చూసుకోవచ్చు, పైపులు అవన్నీ. ఇది ఇంకా మనకి టీవీ యూనిట్ ప్లాస్టింగ్ చేయలేదు కదా, అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళైతే కొంచెం ప్లేస్మెంట్ అయితే మార్చుకుంటా అన్నారు. ఎంట్రన్స్ ఉంది కదా, మెయిన్ ఎంట్రన్స్ ఈ చివరికి పెట్టుకుంటా అన్నారు. మళ్ళీ ఈ పక్కకి గోడ అయితే కొత్తగా గోడ కట్టుకున్న తర్వాత మళ్ళీ మార్పులు అయితే ఉంది ఆ గోడకి. మిగిలిందంతా ఓకే అయిపోయింది. లోపలంతా మీకు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మీకు సోఫా సెట్ దగ్గర ఛార్జింగ్ పాయింట్లకి బోర్డు, అది ఏసీ పాయింట్. అలా అక్కడ కూడా మీకు సోఫా సెట్ దగ్గర మీకు ఛార్జింగ్ పాయింట్లు అయితే ఉంటాయి.
అలాగే ఇది మీకు 12 మాడ్యులర్ బోర్డు ఇది. తర్వాత ఇది మీకు దేవుని గది కూడా ప్లాస్టింగ్లు ఇవన్నీ అయిపోయాయి. మీకు మెయిన్స్ పైపులు అవి చూసుకోవచ్చు. మెయిన్ బోర్డు నుండి ఈ పక్కకి ఏసీ పాయింట్, ఇక్కడ ఒక 4 మాడ్యులర్ అయితే ఉంటుంది, ఇది ఒక 6 మాడ్యులర్. అలాగే డైనింగ్లో ఒక 12 మాడ్యులర్ అయితే ఉంది. ఇక్కడ మీకు కిచెన్ ఇది, కిచెన్లో 12 మాడ్యులర్ అయితే ఇక్కడ ఉంది. దాని మెయిన్స్ పైపులు అయితే పైన ఉన్నాయి కిచెన్కి సంబంధించినటువంటివి. తర్వాత ఇక్కడ మీకు ఫ్రిడ్జ్ బోర్డు అయితే ఉంది 4 మాడ్యులర్. ఇది 6 మాడ్యులర్ డిష్ వాషర్ బోర్డు ఇది. అక్కడ మెయిన్స్ అవి చూసుకోవచ్చు. అక్కడ యాక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైర్ బోర్డు అది 2 మాడ్యులర్. అది మీకు మెయిన్స్ పైపులు అవి కేబుల్ డక్ట్లోకి అయితే వెళ్తాయి. ఇది ఒక 2 మాడ్యులర్ చిమ్నీకి 2 మాడ్యులర్ ఇది. కింద ఉన్నటువంటి 2 మాడ్యులర్ గ్యాస్ స్టవ్కి. ఇది ఒక 8 మాడ్యులర్ కిచెన్ ప్లాట్ఫామ్ మీద బోర్డు ఇది. ఇక్కడ ఒక 8 మాడ్యులర్ బోర్డు ఇది వాషింగ్ మిషన్ బోర్డు ఇది, పైన లైట్ పాయింట్. తర్వాత ఇది డైనింగ్ నుండి బయటకు వస్తే ఇక్కడ ఒక మీకు 4 మాడ్యులర్ అయితే ఉంది. తర్వాత మీకు ఇది ఒక బెడ్రూమ్ ఇది. బెడ్రూమ్లో పైన మెయిన్స్ పైపులు అయితే బయటికి జంపర్ కొట్టాను కదా, ఇది మీకు 12 మాడ్యులర్ బోర్డు అయితే ఒకటి ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత మీకు మెయిన్స్ పైపులు, ఈ 12 మాడ్యులర్ మెయిన్స్ పైపులు చూసుకోవచ్చు. కిందకి 3 మాడ్యులర్ పుట్ ల్యాంప్ అయితే ఒకటి. ఇది మీకు వాల్ మీద పాయింట్ అనేది ఒకటి ఉంది. ఇది మీకు కార్ట్ బోర్డు ఇది 8 మాడ్యులర్ బోర్డు. ఇది మీకు వాష్రూమ్ బయట 4 మాడ్యులర్ బోర్డు అనేది ఒకటి ఉంటుందని చెప్పాను కదా, ఒక 1 ఇంచ్ పైపు లోపలికి, ఒక 1 ఇంచ్ పైపు మెయిన్స్కి. ఇది మీకు బాత్రూంలో సీలింగ్ పాయింట్లకి 1 ఇంచ్. ఇక్కడ మీకు బయట 4 మాడ్యులర్ బోర్డు ఉంది కదా, స్విచ్ సాకెట్ వస్తుంది. పైన 3 మాడ్యులర్ అనేది ఏసీ స్టెబిలైజర్ అయితే అక్కడ వస్తుంది, ఏసీ సాకెట్ అది. లైట్ పాయింట్ అయితే ఒకటి ఉంది. ఇది ఇంకో బెడ్రూమ్కి మెయిన్స్ పైపులు ఇవి 2 1 ఇంచ్ పైపులు అయితే జంపర్ కొట్టి మనం ముందుగానే పెట్టుకోవాలి. వన్స్ మనకి ఐరన్ ఛానల్స్ వేసేసిన తర్వాత లోపల గాళ్ళు కొట్టాలంటే కష్టం. ఇంకో బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత 12 మాడ్యులర్ బోర్డు, కింద పుట్ ల్యాంప్ ఏమో 3 మాడ్యులర్, పైన ఇది వాల్ మీద పాయింట్. ఈ పక్కన మీకు కార్ట్ బోర్డుకి మెయిన్స్ ఇది 2 1 ఇంచ్ పైపులు, కింద కార్ట్ బోర్డు అయితే ఉంది 8 మాడ్యులర్ బోర్డు ఇది. 2-వే కనెక్షన్లు అవన్నీ వస్తాయి అక్కడ. ఇది మీకు వాల్ మీద లైట్ పాయింట్ ఒకటి. మీకు ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉంది. ఇక్కడైతే ఏసీ పాయింట్ అయితే ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఒక 4 మాడ్యులర్ అయితే ఉంది వాష్రూమ్కి. ఇలా వాష్రూమ్లోకి మనం జంపర్ కొట్టి అయితే వదిలేసాం. ఇంకా మనకి వాష్రూమ్కి ప్లానింగ్ అయితే ఇంకా రాలేదు. ప్లంబింగ్ అయితే అయిపోతే మనకి వాష్రూమ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది మీకు 4 బెడ్రూమ్లు బయట కారిడార్ కింద ఉంటుంది కదా, కారిడార్లో 6 మాడ్యులర్ బోర్డు పెట్టాను. పైన మెయిన్స్ పైపులు, కింద 3 మాడ్యులర్ అయితే ఒకటి ఉంటుంది. వాల్కి ఈ పక్కన ఒక పాయింట్ ఉంటుంది, ఈ పక్కన ఒక పాయింట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ బెడ్రూమ్లోకి మెయిన్స్ పైపులు అయితే 2 వచ్చాయి చూడండి. ఈ పక్క 2 1 ఇంచ్ పైపులు, ఈ పక్క 2 1 ఇంచ్ పైపులు. అంటే ఒక 1 ఇంచ్లో మీకు మెయిన్స్ వస్తుంది, ఇంకో 1 ఇంచ్లో మీకు టీవీ కేబుల్, నెట్ కేబుల్ అయితే వస్తుంది, క్యాట్ 6 వైర్ అదిని. మీకు బెడ్రూమ్లోకి వస్తే 12 మాడ్యులర్ బోర్డు అయితే ఒకటి ఉంది మాస్టర్ బోర్డు. కింద మీకు 3 మాడ్యులర్ పుట్ ల్యాంప్ ఒకటి అయితే ఉంది. అలాగే పైకి మెయిన్స్ పైపులు అవి చూడొచ్చు. వాల్ మీద లైట్ పాయింట్, మీకు టీవీ కేబుల్కి నెట్ కేబుల్కి ఒక 1 ఇంచ్ పైపు, అలాగే 40 mm పైపు, 2 మాడ్యులర్ బోర్డు, 8 మాడ్యులర్ బోర్డు ఇవన్నీ చూసుకోవచ్చు మీరు ఇక్కడ టీవీ యూనిట్కి సంబంధించినవి. ఇక్కడ వచ్చేసరికి మీకు కార్ట్ బోర్డు దగ్గర ఏసీ పాయింట్ అయితే ఒకటి ఉంది. అలాగే కింద 8 మాడ్యులర్ బోర్డు అయితే ఒకటి ఉంది. ఇది మీకు కార్ట్ బోర్డు, 2-వే కనెక్షన్లు అవన్నీ ఇక్కడ వస్తాయి. తర్వాత ఇక్కడ మీకు బాత్రూమ్కి 4 మాడ్యులర్ బోర్డు ఇది, ఇలా మీకు ఈ విధంగా. తర్వాత ఇది లాస్ట్ బెడ్రూమ్ ఇది. ఇది ఆ కారిడార్లో ఒక 8 మాడ్యులర్ బోర్డు అయితే ఉంటుందని చెప్పాను కదా, చివరికి ఒక 1 ఇంచ్ పైపు, ఒక 3/4 పైప్ అయితే ఉంది కారిడార్లో. ఇది మీకు లాస్ట్ బెడ్రూమ్లో మెయిన్స్ పైపులు ఇవి, బెడ్రూమ్లోకి వెళ్ళినటువంటి 2 1 ఇంచ్ మెయిన్స్ పైపులు అవి. ఇలా మీకు 12 మాడ్యులర్ బోర్డు అయితే ఒకటి ఉంది. మీకు సైడ్కి కార్ట్ బోర్డు అయితే ఒకటి, పైన మీకు ఒక 2 1 ఇంచ్ పైపులు. ఇక్కడ ఒక పుట్ ల్యాంప్ అయితే ఉంది 3 మాడ్యులర్, పైన మీకు 4 మాడ్యులర్, పైన మీకు 4 మాడ్యులర్ వాష్రూమ్ బోర్డు ఇది. తర్వాత ఇది మీకు టీవీ యూనిట్ బోర్డు ఇది 8 మాడ్యులర్ బోర్డు, 2 మాడ్యులర్ బోర్డు, 40 mm పైపు, హెచ్డిఎంఐ అది లాక్కోవడానికి 40 mm పైప్ అయితే యూజ్ అవుతుంది. పైన ఏసీ పాయింట్ అయితే చూసుకోవచ్చు 2 మాడ్యులర్. మీకు వాల్ మీద లైట్ పాయింట్ అయితే చూసుకోవచ్చు. ఇది ఓవరాల్గా మీకు ప్లానింగ్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు అపార్ట్మెంట్ ఫ్లాట్లకి ఏ విధంగా మనం ఈ 4 BHKకి ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, పైప్స్ అనేది ఎన్ని పైప్స్ అనేది పెట్టుకోవాలి, బోర్డు అనేది ఎంత హైట్లో పెట్టుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియో కిందే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.